ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 1 కొరింథీ 16:14. మనము చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ఎందుకంటే దేవుడు తన శాశ్వతమైన మరియు అపారమైన ప్రేమను మన ఎడల కనుపరచుటకు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువకు అప్పగించటం ద్వారా మన నిమిత్తము సమస్తమును జరిగించాడు. ఈ విధంగా రాయబడి ఉన్నది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదును, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 1 యోహాను 4:9-10. మరియు మనము కూడా ప్రేమతో కూడిన క్రియల ద్వారా దేవునిని ప్రేమించిన యెడల దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడము మరచిపోడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ 6:10. దేవుడు మీ అందరిని దీవించి తన ప్రేమ యందు స్థిరపరచునుగాక. ఆమేన్.